వేమూరు నియోజకవర్గంలో ఐటీ విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్న మన ప్రియతమ నేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో 42 పారిశుద్ధ్య రిక్షాలను అందజేశారు. పారిశుధ్యం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని నక్క ఆనందబాబు తెలియజేశారు. వేమూరులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 288 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ఎంతో మంది ప్రాణాలను కాపాడే మహత్తర కార్యక్రమమని ఆయన తెలియజేశారు. విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే మన వేమూరు నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ యావత్ కార్యకర్తలందరూ కూడా 5 మండలాల కార్యకర్తలు, నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. జన్మదిన కార్యక్రమాలు అంటే ఈ విధంగా చేయాలి. ప్రజలకి ఉపయోగపడే విధానంలో సేవా కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా ప్రజలకి దగ్గర అవడానికి ప్రయత్నం చేయాలి. పుట్టినరోజు వేడుకలు అంటే ఏదో హడావిడి చేసి రప్పారప్పాలాడిచ్చి లేకపోతే జంతువుల్ని బలిచ్చి ఆ విధంగా చేయడం కాదు. సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్యకి వెళ్ళాలి. ప్రజల మనసులు త్వరమనే విధంగా ఇవాళ మా కార్యకర్తలు చేస్తూ ఉన్నారు. మా నాయకుడు ఎవరు చెప్పినాడు లేరు, ఇలా చేయమని చెప్పినాడు లేరు. నాయకుడు లోకేష్ గారు కూడా ఈ దేశంలోనే లేడు. అయినా కూడా ప్రేమాభిమానాలు ఆ విధంగా పొంగి పొరులుతూ ఉన్నాయి. మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమాలకు తెరదీయడం అనేది నిజంగా అందరినీ నేను అభినందిస్తా ఉన్నా. మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తాన్ని కూడా. మా నియోజకవర్గంలో కూడా ఇలా రక్తదాన శిబిరం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉదయం 9 గంటల నుంచి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రతి గ్రామం నుంచి కూడా రక్తదానాన్ని అందించడం కోసం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని వారు కండక్ట్ చేస్తూ ఉన్నారు. వాడికి ఇస్తూ ఉన్నారు. మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమాలు, ఇతరత్ర అనేక రకాల సేవా కార్యక్రమాలకి తెరతీసినటువంటి ఈ జన్మదిన వేడుకలు నిజంగా అందరూ కూడా ఆచరించదగ్గటువంటి అంశం ఉంది. ఇవాళ సంవత్సరన్నర కాలంలో లోకేష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంవత్సరంన్నరకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఆయన చేసినటువంటి వినూత్న కార్యక్రమాలు, యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలకు దగ్గరైన విధానం, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవలంబించినటువంటి ఏవైతే ఉన్నాయో ఎత్తుగడలు కానీ, వాళ్ళు అవహేళన కానీ, అవమానాలు కానీ, అక్రమ కేసులు కానీ, వాటిని ఎదురొడ్డి నిలబడి నారా లోకేష్ గారు చేసినటువంటి పోరాటం చేస్తున్న కార్యకర్తలకి అండగా ఉన్నటువంటి విధానం, వారికి ఇచ్చిన భరోసా, ఆ తదుపరి చేసినటువంటి యువగళం పాదయాత్ర ఒక స్ఫూర్తినిచ్చింది రాష్ట్రంలో ప్రజలకు కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ.